1947 ఆగస్టు 15న భారతదేశం బానిసత్వానికి చరమగీతం పాడిన రోజు. దానికి గుర్తుగా ప్రతి సంవత్సరం ఆగస్టు 15న భారత స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అయితే ఈ స్వాతంత్రం అంత సులభంగా మనకు సిద్ధించలేదు. దీని వెనక ఒక భారీ యుద్ధమే జరిగింది. లక్షల మంది ప్రాణాలు, వేల మంది త్యాగాలు, కోట్ల మంది ఆశయాలకు ప్రతిరూపమే ఈ స్వాతంత్రం. కేవలం వందల మంది బ్రిటిష్ సైనికులు కోట్ల మంది కలిగిన భారతావనిని ఎలా ఆక్రమించుకున్నారన్నది ఇప్పటికీ ఒక సందేహం. ఆ సమయంలో జరిగిన ఉద్యమాలు, తిరుగుబాట్ల గురించి అనేక రహస్యాలు ఇప్పటికీ రహస్యంగా దాచిపెట్టబడ్డాయి. అసలు బ్రిటిష్ పాలకులు మన దేశానికి ఎలా వచ్చారు, వాళ్ల చెరలో భారతదేశం ఎలా చిక్కుకుంది, చరిత్రలో ఇంతవరకు రహస్యంగా ఉండిపోయిన కొన్ని వాస్తవాలను ఇప్పుడు తెలుసుకుందాం. 14వ శతాబ్దం నాటికి భారతదేశం సుగంధ ద్రవ్యాల వ్యాపారంలో ప్రపంచంలోనే రారాజుగా వెలిగిపోతోంది. అప్పటికే ప్రపంచంలోని వర్తక వాణిజ్యాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. 1498లో వాస్కోడగామా తన నౌకతో ప్రపంచం మొత్తం తిరుగుతూ కొత్త ప్రదేశాల గురించి అన్వేషణ చేస్తున్నాడు. అలా ఓనాడు భారత్లోని క్యాలికట్ వద్ద గల కోజికోడ్ ఓడరేవులో అడుగుపెట్టాడు. ఆనాటికి భారత్ రాజుల పరిపాలనలో ఉంది. వాస్కోడగామాకు భారత్ అందాలు, ఇక్కడి ఖనిజం, సంపద ఎంతో ఆశ్చర్యాన్ని కలుగజేశాయి. తర్వాత భారత్ గురించి ప్రపంచం మెల్లమెల్లగా తెలుసుకోవడం మొదలైంది. సముద్ర ప్రయాణాలు ఊపందుకున్నాయి. 15వ శతాబ్దంలో ఐరోపా వర్తకుల రాకపోకలు భారత ఉపఖండంలో ప్రారంభమయ్యాయి. ఈ సమయంలోనే బ్రిటిష్ వ్యాపారస్తులు భారత్కు వచ్చారు. వాస్తవానికి మొదట బ్రిటిష్ వ్యాపారస్తులు వారి వలసలను మన రాజులు సమర్థించారు. దీనికి ప్రధాన కారణం వ్యాపారం. వీరి వల్ల అప్పట్లో మన ఎగుమతులు ఊపందుకున్నాయి. బ్రిటిష్ పాలకులకు భారత్ ఒక బంగారు గనిలా కనిపించసాగింది. 16వ శతాబ్దం చివరి నాటికి వందల్లో ఉన్న బ్రిటిష్ వ్యాపారస్తులు లక్షల్లోకి మారారు. 17వ శతాబ్దం నాటికి ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుని తమ రక్షణకై ఆయుధాలు కూడా సమకూర్చుకోవడం మొదలుపెట్టారు. మెల్లిగా వారి ఆధిపత్యం కొనసాగింది. 1750లో భారత్ ఆక్రమణకు రంగం సిద్ధం చేశారు. ఇందులో భాగంగా 1757లో రాబర్ట్ క్లైవ్ నేతృత్వంలోని బ్రిటిష్ సైన్యం బెంగాల్ నవాబుపై దాడి చేసి ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకుంది. అక్కడి నుండి భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ప్రారంభమైంది. ఈ యుద్ధం తర్వాత బెంగాల్, బీహార్లు ఈస్ట్ ఇండియా కంపెనీ హస్తగతమయ్యాయి. 1765లో బక్సర్ యుద్ధంలో ఒడిషా కూడా ఈస్ట్ కంపెనీ వశమైంది. 1839లో మహారాజా రంజిత్ సింగ్ మరణానంతరం 1845 నుండి 46లో జరిగిన మొదటి ఆంగ్ల సిక్కు యుద్ధం తర్వాత జరిగిన రెండవ ఆంగ్ల సిక్కు యుద్ధాల పర్యవసానంగా కూడా పంజాబ్ కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ వశమైపోయింది. ఈ కాలంలో బ్రిటిష్ పార్లమెంటు కొత్తగా ఆక్రమించుకున్న రాజ్యాల్లో తమ రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టింది. 1773 రెగ్యులేటింగ్ చట్టం, 1784 ఇండియా చట్టం, 1813 చార్టర్ చట్టం మొదలైనవి భారతదేశంలో బ్రిటిష్ అధికారాన్ని సుస్థిరం చేశాయి. 1835లో ఇంగ్లీష్ను అధికారిక భాషగా ప్రకటించేశారు. తర్వాత భారత ఉపఖండంలో బ్రిటిష్ వారి అధికారం పెరుగుతూ వచ్చింది. అప్పటికే బ్రిటిష్ ఆగడాలు తారాస్థాయికి చేరుకున్నాయి. 1849 పంజాబ్ ఆక్రమణ తర్వాత అనేక చిన్న చిన్న తిరుగుబాట్లు మొదలయ్యాయి. అయితే వీటిని బ్రిటిష్ పాలకులు బలవంతంగా అణచివేశారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాట్లలో మొట్టమొదటిది 1857 సిపాయిల తిరుగుబాటు. దీన్ని ప్రథమ స్వతంత్ర సంగ్రామంగా భావిస్తారు. 1857 మార్చి నెలలో మంగళ్ పాండే అనే సైనికుడు ఆవుకి చెందిన పదార్థాలతో చేసిన తూటాలను వాడటానికి నిరాకరించాడు. దీంతో అతడిపై బ్రిటిష్ అధికారులు దాడి చేశారు. ప్రతిదాడిగా మంగళ్ పాండే సార్జెంట్ మీద దాడి చేసి అతని సహాయకుడిని గాయపరిచాడు. జనరల్ హెన్రీ మంగళ్ పాండేని మతపిచ్చి పట్టినవాడిగా భావించి మంగళ్ పాండేని బంధించమని జమీదార్ని ఆజ్ఞాపించాడు. అయితే జమీదార్ అతని ఆజ్ఞని తిరస్కరించడంతో తిరుగుబాటు మొదలైంది. బ్రిటిష్ వారు మంగళ్ పాండేని, జమీదార్ను పట్టుకుని చిత్రహింసలు పెట్టి ఏప్రిల్ 7న వారిని ఉరితీశారు. దీంతో తిరుగుబాటు తారాస్థాయికి చేరుకుంది. ఆగస్టు 31న ఢిల్లీని కూడా బ్రిటిష్ వారు ఆక్రమించుకున్నారు. జూన్ 20న గ్వాలియర్లో చివరి పోరాటం జరిగింది. ఈ పోరాటంలో రాణి లక్ష్మీబాయి మరణించింది. తర్వాత అహ్మదుల్లా, నానాసాహెబ్ మరియు రావ్ సాహిబ్ పరివారం, తాంతియా తోపే, అజ్ముల్లా ఖాన్, కున్వర్ సింగ్, బీహార్లోని రాజపుత్ర నాయకుడైన జగదీష్పూర్, మొఘల్ చక్రవర్తి బంధువైన ఫిరోజ్ షా, బహదూర్ షా II, ప్రాణ్ సుఖ్ యాదవ్ వంటి ఎంతో మంది బ్రిటిష్ వారిని ఎదిరించారు. వారందరినీ బ్రిటిష్ పాలకులు అత్యంత కిరాతకంగా హతమార్చారు. తర్వాత బ్రిటిష్ వారు ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనను రద్దు చేసి విక్టోరియా రాణి పరిపాలన ప్రవేశపెట్టారు. భారత పాలనా వ్యవహారాలు చూసుకోవడానికి వైస్రాయ్ని నియమించారు. ఈ విధంగా భారతదేశం పూర్తిగా బ్రిటిష్ పాలనలోకి వెళ్ళిపోయింది. మొట్టమొదటిసారిగా బాలగంగాధర్ తిలక్ స్వరాజ్యవాదాన్ని వినిపించిన జాతీయవాది. తిలక్ భారతీయ సంస్కృతిని, చరిత్రను, విలువలను నిర్లక్ష్యం చేస్తూ కించపరిచేదిగా ఉన్న బ్రిటిష్ విద్యా వ్యవస్థను తీవ్రంగా నిరసించాడు. జాతీయవాదులకు భావ ప్రకటన స్వాతంత్రం లేకపోవడాన్ని సహించలేకపోయాడు.
సామాన్య భారతీయుడికి తమ దేశపు వ్యవహారాల్లో ఏ విధమైన పాత్ర లేకపోవడాన్ని కూడా నిరసించాడు. వీటన్నింటినీ అధిగమించడానికి స్వరాజ్యమే సహజమైన ఏకైక మార్గమని నమ్మాడు. స్వరాజ్యం నా జన్మ హక్కు అనే ఆయన నినాదం భారతీయులందరికీ స్ఫూర్తిదాయకమైంది. బిపిన్ చంద్రపాల్, లాలా లజపత్ రాయ్ వంటి వర్ధమాన ప్రజానాయకులు ఆయనను సమర్థించారు. ఈ ముగ్గురిని లాల్ బాల్ పాల్గా పేర్కొంటారు. భారతదేశపు అతిపెద్ద రాష్ట్రాలైన మహారాష్ట్ర, బెంగాల్, పంజాబుల్లో తిరుగుబాట్లు ఉవ్వెత్తున లేచాయి. ఆ సమయంలోనే మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది. బ్రిటిష్ సైన్యం తరఫున భారత్ ఈ యుద్ధంలో పాల్గొంది. అయితే యుద్ధానంతరం జరిగిన భారీ ప్రాణ నష్టం, పెరిగిన పన్నులతో మరింత పెరిగిన ద్రవ్యోల్బణం, దేశంలో ఫ్లూ మహమ్మారి కారణంగా భారత ప్రజల బతుకులను మరింత కష్టతరం చేశాయి. ఒకానొక అంచనా ప్రకారం ఆ మధ్యకాలంలో 2 నుండి 3 కోట్ల మంది భారతీయులు మరణించి ఉంటారు. 1919లో బ్రిటిష్ పాలకులు రౌలట్ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ సమయంలో గాంధీజీ సత్యాగ్రహం అనే ఉద్యమాన్ని తెరపైకి తీసుకొచ్చాడు. వాస్తవానికి గాంధీజీ సత్యాగ్రహం ఉద్యమానికి స్ఫూర్తి 1872లో బాబా రామ్ సింగ్ ప్రారంభించిన కూకా ఉద్యమం. తర్వాత గాంధీ నేతృత్వంలో సహాయ నిరాకరణోద్యమాలు, ఉప్పు సత్యాగ్రహం వంటివి జరిగాయి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలోని ఆజాద్ హింద్ ఉద్యమం దేశాన్ని ఓ కుదుపుకు గురిచేసింది. సాయుధ పోరాటంతో బ్రిటిష్ పాలకుల వెన్నులో వణుకు పుట్టించింది. అప్పటికే భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు వంటి యోధుల పరాక్రమం వారు రుచి చూశారు. 1946 ఫిబ్రవరి 18 రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు ప్రకటించింది. నేతాజీ ధాటికి నిలువలేని బ్రిటిష్ సేన తమ జెండాను తొలగించే సమయం వచ్చేసింది. చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయిన విస్కౌట్ లూయిస్ మౌంట్ బ్యాటన్ 1947 జూన్ 3న బ్రిటిష్ ఇండియాని లౌకిక భారతదేశంగానూ ఇస్లామిక్ పాకిస్తాన్గానూ విభజిస్తున్నట్లు ప్రకటించారు. 1947 ఆగస్టు 14న పాకిస్తాన్, 1947 ఆగస్టు 15న భారతదేశం స్వతంత్ర దేశాలుగా అవతరించాయి. తరువాత సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు సంకల్పంతో జూనాగఢ్, జమ్మూ కాశ్మీర్, హైదరాబాద్ సంస్థానాలు భారత్లో విలీనం చేసి దేశాన్ని ఏకం చేశారు. 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ రచన పూర్తి చేసింది. 1950 జనవరి 26న భారతదేశం గణతంత్ర రాజ్యంగా అవతరించింది. స్వతంత్ర సర్వసత్తాక భారతదేశంలో గోవా 1961, పాండిచ్చెర్రి 1954, సిక్కింలు 1975లో విలీనమయ్యాయి. ఆగస్టు 15 వెనుక మరెన్నో విశేషాలున్నాయి. ఆగస్టు 15వ తేదీ అర్ధరాత్రి నుంచే మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. ఇదే రోజు భారత్తో పాటు కొరియా, కాంగో, బెహ్రాయిన్, లిచెన్స్టీన్ దేశాలు కూడా స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. భారత జాతీయ గీతం జనగణమనను రవీంద్రనాథ్ ఠాగూర్ రచించారని అందరికీ తెలిసిందే. వాస్తవానికి ఈ గీతాన్ని ఠాగూర్ బ్రిటిష్ కింగ్ జార్జ్ కోసం రచించారు. 1911లో కింగ్ జార్జ్ భారత్ వచ్చిన సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు ఈ గీతాన్ని ఠాగూర్ సిద్ధం చేశారు. జాతీయ గేయం వందే మాతరంను బంకిం చంద్ర చటర్జీ రచించారు. వాస్తవానికి ఇది ఒక పద్యభాగం. చటర్జీ రచించిన ఆనంద్ మఠ్ నవలలోని మొదటి 2 చరణాలు తీసుకుని తర్వాత జాతీయ గేయంగా ప్రకటించారు. ఇండియా అనే పేరును ఇండస్ నది నుంచి తీసుకున్నారు. అత్యంత ప్రాచీనమైన సింధు నాగరికతకు నిదర్శనంగా ఈ పేరు పెట్టారు. నేడు మనం పీల్చుకుంటున్న ఈ స్వేచ్ఛా వాయువుల వెనక ఇంతమంది త్యాగం, పోరాటం ఉంది. అందుకే వారిని ఎప్పటికీ మర్చిపోకూడదు. జై హింద్, జై భారత్.